హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు మనము ములక్కాడ పచ్చడి చూద్దామండి. చూసారా, సూపర్ యమ్మీ అండి. మీకు సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుంది. చక్కగా మంచి మెజర్మెంట్స్ అంటే కొలతలతో వేసుకుంటే గనక చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇప్పుడు మనం దీని ప్రిపరేషను ఎలా చేద్దామో చూసేద్దాం పదండి. మంచి ఫ్రెష్ ములక్కాడలు తీసుకోవాలండి. కండ ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి. యాక్చువల్‌గా ఏంటంటే సమ్మర్‌లో కొన్ని కాయలు ఈ కలర్ ఉంటే చేదు రాదండి. కలర్ కొంచెం చేంజ్ అయింది అనంటే ముదురు గ్రీన్ కలర్ ఉంటే చేదొచ్చేస్తది. ఈ కలర్ ఉన్నవి, ఇలా ఉన్నవే తీసుకోవాలి. మరీ ముదిరిపోయినవి కూడా తీసుకోకూడదు. కండ ఎక్కువ ఉన్నయి తీసుకుంటే బావుంటుంది. ఇలా సన్నవి తీసుకోకూడదండి. ఆ కాడల్లో మనము లావున్న భాగం మాత్రమే కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫీల్ చేయకూడదు. మనం యాక్చువల్‌గా ఏం చేస్తాము, కర్రీ చేసుకునేటప్పుడు ఆ పైన ఈనంతా తీస్తాం గదండీ! పచ్చడికి అస్సలు తీయకూడదండి అలా. అలా ఈన తీస్తే ఏమైతదంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది. ములక్కాడలాగా ఉండదన్నట్టు. అలా తీసుకోకుండా ఇలా ఫ్రెష్‌గా ఫస్ట్ కాయలనే మనం వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. ఎందుకంటే లోపలికి ఖచ్చితంగా వాటర్ పోతుంది కాబట్టి. ఇలా ఒక బౌల్ తీసుకొని మనం మెజర్ చేసుకోవాలి. ఏ కప్పుతోటైతే తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి మనం కొలతలు ఉప్పు, కారం వేసుకుంటాం కాబట్టి ఇలా కప్పు నిండా తీసుకున్నాను నేను. నాకొక కప్ అయిందండి. పెద్ద కప్పే కాబట్టి. ఈ కప్పుకి మనము హాఫ్ కప్పు కారం వేసుకోవాలి. హాఫ్ కప్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేసుకోవాలండి ములక్కాడ పచ్చడికి. ఎందుకంటే ఈ ములక్కాడలు ఉప్పుని పీల్చేస్తది. ఉప్పగా అయిపోతది పచ్చడి. అందుకని మనం ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇలా ఆయిల్ పెట్టుకొని ఒక కప్పుకి ఒక కప్పు ఆయిల్ ఖచ్చితంగా పడుతుందండి. కొలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చక్కగా ములక్కాడలు వేసుకొని ములక్కాడలు వేసుకున్నాం గదండీ! వేసుకొని 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ డ్రై రోస్ట్ చేసుకోకూడదు. టేస్ట్ బావుండదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే మనం తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కువున్నాయనుకోండి 2 షిఫ్ట్‌లుగా వేసుకోవచ్చు. 2 టైమ్స్. నాకు ఒక్కసారికి సరిపోయింది కాబట్టి నేను ఎట్ ఎ టైమ్ ఏసేసాను. కొంచెం చూసారా ఫ్రై అయిపోయిందిప్పుడు. వీటి ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి మనం. తీసేసి వేరే బౌల్‌లోకి సెపరేట్ చేసేసుకుందాం. ఈ పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా కంగారుగా, హడావిడిగా, తడి చేతులనేది అస్సలు పెట్టకూడదండి. నిదానంగా చేసుకుంటేనే మనకి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్నాం గదండీ ఆ కప్పు. ఈ కప్పుతోటి ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. 1 కప్ అయినాయి గదండీ మనకి ముక్కలు. హాఫ్ కప్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కప్‌లో మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. చూసారా హాఫ్ ఉంది గదా! కొంచెం అటు ఇటు ఎక్కువైనా ఇబ్బందేం ఉండదండి. ఇప్పుడు మనం అదే కప్పులో సాల్ట్ గూడా వేసుకుందాం. చూసారా కొంచెం తక్కువ వేశాను నేను. ఎప్పుడైనా మనం ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువే వేసుకోవాలండి. అంటే ఇప్పుడు చూసారు గదా! నేను పావు కప్పే వేశాను. మనం థర్డ్ డే మిక్స్ చేసుకున్నప్పుడు చక్కగా మనకు తెలిసిపోతుంది. టేస్ట్ చూసి వేసేసుకోవచ్చు. చెప్పాను గదా! ములక్కాడలు పీల్ చేసుకుంటది ఉప్పంతా కూడా. ఇలా 2 కూడా కారం, ఉప్పు మిక్స్ చేసేసేసుకుందాం. ఈవెన్‌గా మొత్తం కలిపేసేసుకోవాలండి. అంతా కలిసేటట్టుగా కలుపుకొని దీనిలో ఇప్పుడు కొంచెం మనము వెల్లుల్లి రెబ్బలు గానీ, లేదంటే ఆయిల్ గానీ, పీసెస్ గానీ ముందే వేయకూడదండి. దీనిలో ఇప్పుడు నేనేం చేశానంటే ఫుల్ టేబుల్ స్పూను ఆవపిండేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేశానండి. ఈ కప్పుకి ఈ మెజర్‌మెంట్స్ సరిపోతాయి. ఇప్పుడు దీనిలో మనం డైరెక్ట్‌గా ములక్కాడలు వేసుకోకూడదండి. ఆయిల్‌లో ఫ్రై చేసినప్పటికి కూడా ఇదంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఆయిల్ మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి ఆయిల్ ఉంది గదండీ! దాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపే వరకు మిక్స్ చేసేసుకుంటే ఏంటంటే అంతా ఈవెన్‌గా మిక్స్ అవుతది కాబట్టి. చూసారా నేను ఒక 5 పాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు. వీటిని ఒలుచుకొని కొన్ని పాయలు కొంచెం ఒక పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా చూద్దాం ఇప్పుడు. చూసారా అలా పాయలు ఒలుసుకున్నాను కొన్ని. కొన్ని అలా పొట్టు దీని సన్నగుంటాయి గదండీ! అవి మనము గ్రైండ్ చేసేసుకుంటే పేస్ట్ అవుతుంది బావుంటది. ఇప్పుడు ఆల్రెడీ వేయించిన ఆయిల్ ఉంది గదా! దీనిలో మనం కొంచెము ఇప్పుడు ఉప్పు, కారంలోకి వేసేసుకుందాం. ఎందుకంటే ముక్కలు ముందే వేసి కలిపితే చిదురైపోతదండి. కాబట్టి మొత్తం మనము ఈ మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ములక్కాడలు యాడ్ జేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్ కూడా కలిపేసేసుకోవాలండి. దీనికి మనకి చింతపండు గుజ్జు గూడా అవసరమేనండి. అది పోపులో వేసుకుందాం. ఇప్పుడు ములక్కాడలు వేసుకున్నాం గదా! దీన్ని గూడా నెమ్మదిగా మిక్స్ చేయాలండి. హడావిడిగా మొత్తము ఫోర్స్‌బుల్‌గా కలిపితే ఏమవుతుంది అనంటే చిట్లిపోయినట్టు అవుతాయి. చూసారా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపులో నేను 4 ఎండుమిర్చి, పోపు గింజలు వేసుకున్నానండి. మంచిగా పోపు వేగాలండి.
ఇప్పుడు మనం 4 కర్రీ లీవ్స్ వేసుకుందాం. దీనిలో చిటికెడు ఇంగువ. ఇంగువ ఏస్తేనే టేస్ట్ బావుంటుందండి. ఇంగువ ఒకటి, ఆవపిండి ఒకటి మస్ట్ అండి. టేస్ట్ బావుంటుంది వేసుకుంటే. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు వేసుకోవాలి. నేను ఒక 100 గ్రామ్స్ వేసుకుంటున్నానండి. ఇది నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుందే ఉడకబెట్టింది. ఆ ప్రొసీజర్ మీకేం చూపించలేదు. ఎందుకంటే మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి వీడియో లెంతీ అవుతుందని చెప్పి బాయిల్ చేసింది అలా వేసుకున్నాం. చిటికెడు పసుపు. ఈ చింతపండు గుజ్జు ఇలా పోపులో వేగితే ఇంకా టేస్ట్ బావుంటుందండి. చూసారా? పోపు గూడా మంచిగా వేగనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత మాత్రమే కొంచెం అంటే గోరువెచ్చగా మరీ చల్లారడం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి. చూసారా? చక్కగా వేగిపోయింది గదా! స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది సైడ్ కనుక్కొని మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను చూసారా? ఏంటంటే దీనిలో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాం గదండీ! దాని పైన పోపు వేస్తే కొంచెం ఆ వేడి పట్టేసి ఇంకా బావుంటుందన్నట్టు టేస్ట్. దీని పైన ఇప్పుడు మనం కొన్ని పాయలు విడిగా పేస్ట్ చేసుకున్నాం గదండీ! అది గూడా వేసేసుకున్నాను. దీనిలో గూడా వెల్లుల్లి పేస్ట్‌లో గూడా టిప్ ఏంటంటేనండి అన్నీ వెల్లుల్లిని ఒలుచుకోకూడదండి. కొన్ని పొట్టుతో ఉంటేనే మనకు గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మెత్తగా నున్నగా ఉండి స్కిడ్ అయిపోతుంది. అస్సలు మెదగట్లేదు. చూసారా ఇప్పుడు పోపు యాడ్ చేసేసుకున్నాంగా మనం. ఇలా ఒక 1 మినిట్ ఉంచి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలండి మనము. చక్కగా స్పైసెస్ అంతా మసాలా అంతా కూడా పోపు పట్టేస్తుంది. చల్లారిపోయింది గదా! ఇప్పుడు కలిపేసుకున్నాం. చూసారా వెల్లుల్లి రెబ్బలు ఎలా మంచిగా కనిపిస్తున్నాయండి మనం. ఇది కూడా మనం మాగాయి లాగానే అంటే మామిడికాయ పచ్చడిలాగానే మళ్ళీ 3 డేస్ ఉంచేసి ఎప్పుడైనా ఇలా కలుపుకునేటప్పుడు అల్యూమినియంలో అస్సలు పెట్టకూడదండి. స్టీల్ గానీ, గాజు సీసాలో గానీ ప్లాస్టిక్ పెట్టండి. ప్లాస్టిక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇలా మూత పెట్టేసేసుకొని వదిలేద్దాం. చూసారా ఇప్పుడు థర్డ్ డే తీసానండి నేను. ఆయిల్ అంతా కూడా పైకొచ్చేసింది చూసారా చక్కగా ఊరిపోయిందండి. మామూలుగా ఏంటంటే మనకి 1, 2 డేస్‌కి తినొచ్చు. ఈ ములక్కాడలేంటంటే ఇలా 3, 4 డేస్‌కైతేనే ఊరిపోయి బావుంటుందండి. చూసారా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉప్పు, కారం చూసేసుకుందాం. పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. వేరే బౌల్‌లో కూడా నేను షిఫ్ట్ చేసేసాను. ఇది గాజు బౌల్‌లో పెట్టుకోండి. మనకి 1 ఇయర్ వరకు కూడా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చక్కగా ఫ్రెష్‌గా కలర్ కూడా చేంజ్ అవ్వదండి. బయట జాడీలో పెట్టుకోవచ్చు. ఇబ్బందేం ఉండదు. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. బట్ కలర్ చేంజ్ అవుతదండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.